వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చుక్క కూర ఎలా చేయాలో చూసిద్దాం. జస్ట్ 10 మినిట్స్లో మాత్రమే చుక్క కూర కర్రీని చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్గా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దాంట్లో 2 ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. హీట్ అయినాక ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆగి చుక్క కూర వేసుకోవడమే. జస్ట్ మనం ఏం వేసుకోం, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకో. ఉప్పు, కారం, పసుపు, అంత ఆయిల్ అంతే. ఏం యూస్ చేయదు, అల్లం పేస్ట్ ఏం యూస్ చేయకుండా సింపుల్గా మనం చుక్క కూర కర్రీని చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 10 మినిట్స్లో అయ్యే కూర ఏంటంటే జస్ట్ చుక్క కూర మాత్రమే. చుక్క కూర వేసి ఒక వన్స్ కలుపుకుంటున్నాం. మగ్గింది కానీ కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది. ఎవ్వరికి కూరలు రాని వాళ్ళు కూడా ఈ కూరని సింపుల్గా చేసుకోవచ్చు. అయిపోయిందండి, అంతే. ఉడికిపోయింది కూడా, ఎమ్మటే ఉడికిపోతుంది అది కర్రీ, చుక్క కూర అనేది.